సన్ చూడండి ఎంత బాగున్నాడో. మా దగ్గర అయితే వర్షం కురుస్తుంది. ఎంత బాగుందో క్లైమేట్ అయితే, బాగా కూల్ అయిపోయింది. సూర్యుడు చూడండి మేఘాల వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్రకాశం మామూలుగా లేదనమాట. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంది క్లైమేట్ అయితే. వర్షం అయితే పడుతుంది. సడన్గా వాతావరణం మారిపోయింది. టపీ టపీ మని ఇక రాలుతూనే ఉన్నాయి వర్షం. ఏమండి, మీ దగ్గర కూడా వర్షం పడుతుందా? చూడండి క్లైమేట్ ఎంత పచ్చగా బాగుంది. అటు సైడ్ అంతా కూడా గ్రీనిష్గా ఉంటుంది. అదేమో జింకల్ పార్క్, డీర్ పార్క్ అంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కమిటీ తరఫున. అంటే సైబర్ క్రైమ్లు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి అందరినీ అటెండ్ అవ్వమని చెప్పారు. ఇక చైర్లు అయితే వేశారు, రమ్మని అనౌన్స్ చేశారు, అందరూ రండి అని. కాకపోతే వర్షం కురిసేసరికి చైర్లు అన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. ముద్ద కాదులే కానీ తడిసిపోయాయి. ఇంకా వాతావరణం మాత్రం బాగుంది. మనసంతా నువ్వే సీరియల్ చెప్తుంటే ఛానల్స్ పోతున్నాయి. నేను ఎన్ని ఛానల్స్ పెట్టానో మీకోసం అని చెప్పి. సరేలే, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒక విధంగా మీకు సీరియల్ చెప్దాము ఒక ఛానల్ పెట్టి అని దాన్ని ప్రైవేట్లో పెడతాను. వెంటనే మీకు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వమని చెప్పాను కదా, వాట్సాప్ గ్రూప్లో ఒక నెంబర్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకోసం ఇంకొక ఛానల్ పెడతాను. అసలు ఒప్పుకోవటం లేదు మనసంతా నువ్వే, రంగులు రాటం, ఈటీవీకి సంబంధించిన సీరియల్స్ ఏం పెట్టినా కానీ తీసేస్తున్నాడు. ఒకప్పుడు ₹1 ఇచ్చిన మాట నిజమే, మీ వల్లే అదంతా కూడా, కానీ ఇప్పుడు ఒప్పుకోవటం లేదు. అందుకే ఎవరు కూడా పెట్టడం లేదు. దయచేసి అయితే అర్థం చేసుకోండి. అక్కడంతా కూడా వాకింగ్ చేస్తారు, 8 వాక్, పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాల అవన్నీ కూడా ఉన్నాయి. ఇది కొత్తగా కట్టారు, ఇంకా అది అయితే ఓపెన్ కాలేదు ఇంకా ఆ అపార్ట్మెంటు. నేను ఒక వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఈటీవీకి సంబంధించిన సీరియల్స్ అయితే చూడొచ్చు. కాకపోతే డైలీ మీకోసం వీడియో అప్లోడ్ చేసి వెంటనే దాన్ని అన్లిస్ట్లో పెడతాడనమాట. అన్లిస్ట్లో పెడితే మీకు ఆ సీరియల్ అనేది కనపడుతుంది. ఓన్లీ ఎవరైతే గ్రూప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే కనపడుతుంది.